కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాలలో పదవి విరమణ చేసిన మల్లికార్జునరావును ఘనంగా సన్మానం చేసిన ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత అధ్యాపకులు. అనంతపురం జిల్లా కేంద్రంలో కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సీనియర్ అధ్యాపకుడు మల్లికార్జునరావు పదవి విరమణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె సత్యలత మాట్లాడుతూ కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సీనియర్ అధ్యాపకుడు మల్లికార్జునరావు కామర్స్ డిపార్ట్మెంట్ లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరిగిందని, ఇటువంటి అధ్యాపకుడు మల్లికార్జునరావు పదవి విరమణ చేసి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత పేర్కొన్నారు. అనంతరం పదవి విరమణ చేసిన సీనియర్ అధ్యాపకుడు మల్లికార్జునరావును శాలువాతో గజమాలను వేసి ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షఫీ, రామాంజనేయులు, ఆదినారాయణ, ధనలక్ష్మి, సాదిక, నీరజ, రమణ నాయుడు, శివశంకర్, లక్ష్మీ రంగయ్య, రమాదేవి, లక్ష్మీదేవి, లక్ష్మీ సునీత, అనుష, సులోచన తదితర అధ్యాపకులు, విద్యార్థిని లలిత పదవి విరమణ చేసిన మల్లికార్జునరావును ఘనంగా సన్మానం చేశారు. ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారు, అందరినీ బాగా పలకరిస్తుంటారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయమైనారు గత 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు సార్ గారి గురించి చెప్పలేని చాలా ఉన్నాయి. ముఖ్యంగా అంత సౌమ్యులు ఉండడానికి ఏదైనా క్లాసులు సార్ పలానా క్లాసులు అనుకున్నాడు సార్ స్టూడెంట్స్ అంటే వెళ్తాను సార్, లక్ష్యంగా వెళ్తాను. నా క్లాస్ కాకపోయినా నేను వాళ్ళ క్లాస్ తీసుకోకపోయినా వెళ్ళి వాళ్ళు మా మిత్రుడు మల్లికార్జున సార్ గారికి, అధ్యాపకులు, ఆహ్వానితులకు, విద్యార్థులు శుభోదయం. మల్లికార్జున సారు, నేను, రామంజన్ సారు, ఆదినారాయణ సారు ఈ కాలేజీలో ఒకటే రోజు జాయిన్ అయ్యాము. 3rd October 2021. తర్వాత ఈ 3.5-4 ఏళ్ల కాలంలో సార్ని అప్పుడప్పుడు చూసేవాడిని, చెప్పులు వేసి తిరిగేవాళ్ళు. అంటే నేను అనుకున్నాను విద్యాలయం కాబట్టి సార్ ఈ గౌరవిస్తున్నారు ఆలయం కాబట్టి అని అనుకున్నాను. అది ఒక మంచి సంప్రదాయం అనుకోండి, ఒక మంచి విలువ అనుకోండి. సార్ను చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. తర్వాత అప్పుడప్పుడు అనుకునేవాడిని సారు ఇంత స్లోగా చాలా సాఫ్ట్గా వెళ్తూ ఉంటారు కదా, ఏం చెప్తారు క్లాసులో అనుకున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. తర్వాత తెలిసింది విద్యార్థుల కోసం పరితపించే అధ్యాపకుల లిస్ట్ తీస్తే ఫస్ట్ సార్ పేరే ఉంటుంది. ఎన్నోసార్లు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళను పిలిపించుకొచ్చారు, వాళ్ళ ద్వారా కోచింగ్ ఇప్పించారు, కౌన్సిలింగ్ ఇప్పించారు, మోటివేషన్ క్లాస్ ఇప్పించారు, ఫ్రీగా మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేయించారు, పాయింట్స్ ఎగ్జిబిషన్ పెట్టించారు. ఇట్లాంటివన్నీ చాలా చేశారు. ఇంకా పక్షుల గురించి మా మిత్రులు చెప్పారు. రియల్ గా ఆర్టిఫిషియల్ కాకుండా నిజమైన పిల్లలకు తెలిస్తే పక్షులు వస్తాయని అలాంటివి తయారు చేయించి తెచ్చి ఈ కాలేజీలో పెట్టారు. నాకు గ్రేడ్ సాధించినప్పుడు ఆ పక్షుల బోర్డు కూడా చాలా రోల్ ప్లే చేశాయి. ఈ 4 ఏళ్ల కాలంలో నేను ఏం గమనించానంటే, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని. సార్ 4 ఏళ్లలో ప్రేమ, అభిమానులు, ఆప్యాయత, కష్టపడడం అని బుల్లెట్ దిగినాడు సార్. కంగ్రాట్ సార్. సార్ పర్సనాలిటీ చేస్తూ 2-3 మొక్కలు చెప్పేసినందుకు చాలా మంది ఉన్నారు ఆహ్వానితులు మాట్లాడేవాళ్ళు. సార్ మృదు భాషి, మిత భాషి, హిత భాషి, మందస్మిత భాషి. అంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ క్యాంపస్ లో చాలా సిన్సియర్ గా, రెగ్యులర్ గా ఆ విషయాన్ని సేకరిస్తూ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏ ప్రోగ్రామ్ పెట్టినా కూడా దాన్ని సక్సెస్ చేయడానికి ఎప్పుడు నిరంతరం తప్పించే వ్యక్తి. చూడడానికి సైలెంట్ గా ఉన్నా ఏదైనా ఒక పని అనుకుంటే మాత్రం ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా చేసేస్తారు. చేసేసి ఒక ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలంటే మాకే ఆశయం అవుతుంది. ఒకసారి పెద్ద కాయిన్ ప్రెజెంటేషన్ ఎగ్జిబిషన్ పెట్టించాడు. ఎక్కడెక్కడి నుంచో కాయిన్స్ తీసుకొచ్చి 8 సంవత్సరాల క్రితం తీసుకొచ్చి పెట్టే మాకు వందరైంది. సో మల్లికార్జునరావు కేవలం ఒక అధ్యాపక వృత్తికే కాకుండా
చాలా సామాజిక పరమైనటువంటి అంశాలపైన, విద్యార్థులకు ఉపయోగపడేటువంటి అంశాలపైన, చాలా విషయాలపైన ఆయన ఇక్కడ వర్క్షాపులు చేశాడు, ప్రోగ్రాంలు చేశాడు. మరి బయట ఎవరైనా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సహాయ సహకారాలు అందిస్తారంటే వాళ్ళ కోసం తనే స్వయంగా పోయి ఇక్కడ మాకు ఒక టైలరింగ్ సెంటర్ పెట్టించాడు. యాక్చువల్గా అమ్మాయిలకు టైలరింగ్ సెంటర్ రావడానికి కారణం మల్లికార్జున గారు. ఎందుకంటే నెహ్రూ యువ కేంద్రం వాళ్ళతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకొని అది ఎక్కడి నుంచి పడుతు వస్తాయో మాకైతే తెలియదు, కానీ కళాశాలలో సిన్సియర్ గా అలాంటి సెటర్స్ ఒకే ఫీలింగ్స్, ఒకే రకమైన రిసీవ్నెస్, ఒకే రకమైన ప్రజెంటేషన్. అది ఎవరైనా కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, అటెండర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఎవరైనా కూడా తను ఎంత గౌరవంగా, సాధారణంగా, ప్రేమతో పలకరిస్తారు అంటే దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళకు కాపించి ఒక క్యాంటీన్ లో ఏదో ఒక సమస్యలో ఆయన ఇన్వాల్వ్ అయి ఉంటాడు, దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడు. సో మేము అతన్ని గమనించినటువంటి ఈ 4 సంవత్సరాల కాలంలో మరి మేమైనా ఎవరినైనా ఎక్కడైనా తమాషాగా లేదంటే ఇంకో విధంగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా ఇలా మాట్లాడుకునేవారు. ఆయన ఎక్కడ ఎవరిని ఇంత మాట కూడా అనేవాడు. తోటి అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, మరి సార్ యొక్క కొలీగ్స్, బంధుమిత్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కొలీగ్స్ అందరికీ కూడా సార్ గురించి చాలా స్పష్టంగా తెలుసు. సార్ అంటే ఏమిటి ఇవన్నీ కూడా. యాక్చువల్గా మాకైతే సార్ రియల్గా అయినప్పటి నుంచి పరిచయం. స్పాట్ విషయంలో మేము కలుసుకునేవాడు. అప్పుడే సార్లో ఉన్నటువంటి కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలని నేను గ్రహించే అవకాశం వచ్చింది. ఆయన ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా నెగిటివ్గా స్పందించారు, శాంతంగానే ఉంటారు. అది నేను గమనించినటువంటి సందర్భం ఏమిటి అంటే, స్పాట్ వాల్యుయేషన్లో ఎస్కో యూనివర్సిటీకి పోయేవారు. చేరుకోకనే ఆయన చేపు తడుపుకొని, సార్ నా సెల్ ఫోన్ కనపడలేదు. ఎక్కడ పోతుందండి సార్, మీరు చీఫ్ కదా, మీ అసిస్టెంట్స్ 5 మంది అక్కడ ఉంటారు కదా, సార్ ఫోనే కదా అనేసి ఎవరెవరో ఎత్తిపెట్టింటారులే అంటే, అంతేలేండి సార్. మరి టీ తాగి మరీ పోతే అక్కడ మొబైల్ కనపడలేదు. ఎవరు తీసుకున్నారంటే ఎవరో ఒప్పుకోలేదు. అంతా తన వాళ్ళే, తన అసిస్టెంట్ ఎగ్జామినర్సే. కానీ చీఫ్ మొబైల్ గమనించారు. మరి మొబైల్ మిస్ అయిందంటే ప్రతి ఒక్కరూ టెన్షన్ పడతారు. మొబైల్ మరి కొనాల్సి కానీ అందులో ఇన్ఫర్మేషన్, ఎన్నో ముఖ్యమైనటువంటి ఫోన్ నెంబర్స్ వీటి మీద పోయినాయనేసి ప్రతి వ్యక్తి కూడా టెన్షన్ పడతాడు. వెరీ కామన్ రియాక్షన్ అది. కానీ సార్ మాత్రం ఎటువంటి బాధపడలేదు, అయ్యో కూడా అనలేదు, పోయింది ఏం చేయాలనేటువంటి ఆ ఆత్మత కూడా ఆయన కనపడలేదు. గమనించారు, ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. తర్వాత ఆయన క్లాస్ కూడా పాదరక్ష ధరించుకోకుండా వెళ్ళేవాడు. కాకినాడ